ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ చార్జెస్. అసలు వైసీపీ నేతలు అమరావతిలోకి రావడానికి అంటే రాజధానిలోకి రావడానికి అసలు మీరు ఎందుకు అడ్డుకున్నారు? అసలు వాళ్ళని ఎందుకు రానివ్వలేదు? అమరావతి డెవలప్ కానివ్వకుండా, కంపెనీ వాళ్ళని రానివ్వకుండా, అమరావతి అభివృద్ధి చెందనీయకుండా చేద్దామని వాళ్ళు పన్నాగం మీద వచ్చారు. గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం అందరూ ఎన్నుకున్నారు. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు ఇచ్చారు. ఇచ్చినప్పుడు 3 రాజధానులు 3 ముక్కలు ఆటాడాడు. 151 సీటు ఇచ్చినప్పుడు ఆయన ఎందుకు అభివృద్ధి చెందనీలా? అమరావతిలో ఏమి ఒక ఇటుకరాయి పెట్టి కట్టలా. చంద్రబాబు నాయుడు వచ్చినాకే అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధిని అడ్డుకోవడానికి వాళ్ళు వచ్చారు. అంటే గతంలో 151 సీట్లు ఇచ్చారంటున్నారు జగన్మోహన్ రెడ్డికి. అప్పుడు మీరు కూడా కావాలని ఎన్నుకున్నారంటారా? అంటే మీరు కూడా ఉన్నారు అందులో? మేము కూడా ఉన్నాం. అభివృద్ధి చేస్తాడని నమ్మి ఓట్లు వేసాము. అంతా శ్మశానం చేసేసాడు. శ్మశానం 3 ముక్కలు ఆటాడాడు. 3 రాజధానులు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు మావిగాన్ అంటున్నాడు. మావిగాన్ అంటానే మళ్ళీ రాజధానిలోకి వచ్చి మేము అభివృద్ధి చేస్తామని మళ్ళీ మంత్రులను పంపించాడు. ఆయన ఏం అభివృద్ధి చేస్తాడంటే మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నాడు. కంపెనీలను రానియట్లేదు, పెట్టుబడిదారులు రానియట్లేదు. మాకు అంతా నష్టమే చేస్తున్నాడు కానీ లాభం ఏం చేయట్లా. రాజధాని మీద కక్షపూరితంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే కక్షపూరితంగా అంటే ఏ రకంగా అండి? అంటే మంత్రులు వచ్చి చూసినంత మాత్రాన కక్షపూరితం అయిపోయిద్దండి అది? కొంతమంది రైతులేమో మేము పిలిస్తేనే వాళ్ళు వచ్చారు అని చెప్పేసి కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. అసలు ఏంటంటారు? మేము పిలిస్తేనే వచ్చారు వాళ్ళు అని చెప్పేసి కూడా ప్రెస్ మీట్ పెట్టారు. మేము పిలిస్తేనంటే మేము అందరం ల్యాండ్ పోలింగ్కి ఇచ్చాం. ఈయనోళ్ళు ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మంది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మాటలని వాళ్ళు ఆగిపోయారు. నేను బాగు చేస్తానని. ఆయన బాగు చేసేది లేదు, చెందేది లేదు. మేము అంత ముందలు ఇవ్వలేదు. మేము కూడా మొన్నే ఇచ్చాం ల్యాండ్ పోలింగ్కి. చంద్రబాబు నాయుడు గెలిచినాకే ఇచ్చాం. ల్యాండ్ పోలింగ్కి ఇవ్వనప్పుడు మరి మమ్మల్ని అందరినీ ఒక దారికి తేవాలిగా, అభివృద్ధి చేయాలిగా, మమ్మల్ని ఏదో ఒకటి చేయాలిగా. ఏం చేయకుండా ఇప్పుడు వచ్చి మేము అది చేస్తాను ఇది చేస్తాను, నేను 2029లో గెలుస్తాను, నేను రేపరేపలాడిస్తాను అంటున్నాడు. మరి ఆయన 2029లో రేపరేపలాడిస్తాం ఏందో మరి ఆయన ఏందో. అంటే మరి ఇక్కడ ఉన్న రైతులు ఇప్పుడు 100 మంది ఒక బాటలో నడిచినప్పుడు మరి ఆ 10 మంది రైతులు ఎందుకు ల్యాండ్ ఇవ్వకోకుండా వాళ్ళు ఎందుకు మరి ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎందుకు అంటారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం? అసలు అంటే వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందా? వాళ్ళకేమో అన్యాయం జరగలేదండి. చంద్రబాబు నాయుడు భూ సమీకరణలోనే పోతున్నాడు. ఆ పద్ధతిలోనే ఉన్నాడు ఇప్పుడు కూడా. ఇష్టమైతే ఇవ్వండి ఇష్టపూరితంగా, లేదంటే మీ భూమి ఉంచుకోండి. దాని గురించి చంద్రబాబు నాయుడు ఏం ఒత్తిడి చేయాలని వాళ్ళు ఉంచుకోవచ్చు. వాళ్ళని బలవంతంగా తీసుకోవడం అనేది లేదు. వాళ్ళు ఈ రాజకీయ నాయకులు వాళ్ళని ముందుకు నెడుతున్నారు. ఏది మీరు మీ భూములు అటు చేస్తారు, మీ భూములు అటు చేస్తారని భయభ్రాంతులు చేసి వాళ్ళని ఎదురుకు నెడుతున్నారు రాజకీయ నాయకులు. మరి ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు. మరి ఇక్కడ అభివృద్ధి అంటే చాలా మంది అంటే టీడీపీ నేతలైతే ఏంటి ఎవరైనా సరే ఇక్కడ అభివృద్ధి జరగట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఇక్కడికి రండి, చూడండి, ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ అభివృద్ధి జరగకపోతే బిల్డింగ్లు ఎక్కండి, దూకండి అని చెప్పేసి అనేక మంది సార్లు అన్నారు. మరి వాళ్ళని కూడా వచ్చి ఎందుకు అసలు ఈ అభివృద్ధి చూడనివ్వట్లేదు? మీరు రైతులు కదా, మరి ఇక్కడ అభివృద్ధి జరగట్లేదని గతంలో అన్నారు. ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. మరి ఈ అభివృద్ధిని చూసి వాళ్ళు కూడా నోరు మూసుకుంటారు కదా, మీరు ఎందుకు రానివ్వలేదు? మేము రానియటానికి శ్మశానం అన్నారండి వాళ్ళు శ్మశానము ఇది ఫ్లడ్ ఏరియా, ఇది పనికిరాదు అని మమ్మల్ని కొట్టి నానా ఇబ్బందులు పెట్టి మేము ధర్నా చేస్తుంటే ఒక ఆడమడిచింది అంతే గర్భిణి కడుపు కూడా పోయిందండి ఆ అమ్మాయిది. ఇప్పుడు కూడా లేదు. మరి నానా ఇబ్బందులు పెట్టారు, హింసలు పెట్టారు. ఆనందం అంటే ఇసుకు కూడా వేసారు. మేము రాజధాని ధర్నా చేస్తే పేక్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఎదురు ధర్నా చేశారు. మాకు 3 రాజధాని కావాలని. రకరకాలుగా ఏవైతే చేయాలో ఏవైతే అటగియాలో అన్ని విధాలుగా అటగిచ్చాడు. పోషన్ రోడ్లు దూకెళ్ళాడు. ఇప్పుడు అభివృద్ధి అంటే ఇప్పుడు డెవలప్ జరుగుతుంది. లేఅవుట్లు వేస్తున్నారు, బ్రహ్మాండంగా వేస్తున్నారు. చూడండి, మీకు అర్హత లేదు. మీరు రాజధానిలో వచ్చి మీరు చూడాలంటే మీకు అర్హత లేదు. అసలు స్వచ్ఛానం అన్నారు మీరు. ఇంకా మీరేం వస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించాడండి. 5 సంవత్సరాల్లో అసలు ఈ భూములు ఏంది, ఈ కథ ఏంది అని ప్రెస్ మీట్ పెట్టి ఒక్కరోజు కూడా రాజధానిలో కాలు పెట్టలా. వైసీపీ ప్రభుత్వమే కాలు పెట్టలా. ఇప్పుడు వచ్చి ఏం చేస్తారండి? మీరు పరిపాలించినప్పుడే రాకపోతే ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు మీరు? అభివృద్ధి మీరు ఏం న్యాయం చేస్తారు వాళ్ళకి? అంటే ఇప్పుడు కాకుండా ఇంకా ముందు రోజుల్లో కూడా మరి వైసీపీ వాళ్ళకి అసలు రాజధానిలోకి వచ్చే అర్హత లేదంటారా, రానివ్వనంటారా?
రాని మేము ఎందుకంటాం, రాజధానికి ఓకే అంటే రావచ్చు. జగన్మోహన్ రెడ్డి అని ఎవరైనా రాజధాని మన అందరిదే, ప్రజలందరిదే, మన రాష్ట్రాన్ని అని ఎన్నుకొని వస్తే రావచ్చు, తప్పే ఉందండి దాంట్లో. ఇట్టను ఫ్లడ్ ఏరియా, శ్మశానము, ఇదంతా కంప, ఇదంతా ఆగం ఉందని నువ్వు క్యాన్వర్ చేసి ఇప్పుడు రాజధాని నేను బెంబుట్టిన మళ్ళీ రాజధాని నేను వస్తాను, నేను చేస్తానంటే జనం మాత్రం, ప్రజలు మాత్రం, మేము మాత్రం ఒప్పుకోము. సత్యం మేరా. మరి ఇప్పుడు మొన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి మళ్ళీ కొన్ని రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ వస్తే ఆయనకు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందంటారా? జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఇదే పరిస్థితి అండి. మా ప్రాణాలు పోయినా పర్లేదు కానీ మేము మాత్రం ఒప్పుకోము, రానివ్వు, కాలు పెట్టనివ్వు. మీకు రాజధాని వద్దంటున్నారు కదండి, మీకు శ్మశానంలోకి మీకెందుకు? ఇప్పుడు మీరు అమరావతి రాజధాని కాదంటున్నారు, మీరు అమరావతి అసలు పనికిరాదన్నారు, మీరు మావిగానే అంటున్నారు, 3 రాజధానులు అంటున్నారు. మీరు కట్టుకోండి, మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు కట్టుకోండి. 3 రాజధానులు కట్టుకుంటారో మావిగాని కట్టుకుంటారో ఏదైనా కట్టుకోండి. మావిగన్ అంటే ఇప్పుడు మచిలీపట్నము, గుంటూరు, విజయవాడ ఈ మూడింటినే కదా ఆయన కూడా డెవలప్ చేయమనేది. ఇప్పుడు ఆ 3 మనకు కూడా అవసరమైనయే కదండి. ఇప్పుడు విజయవాడ అంటే మన పక్కనే ఉంది, గుంటూరు అంటే ఇది పక్కనే ఉంది. ఈ 3 అవసరమైన 80 కిలోమీటర్లు ఉందండి. గుంటూరుకి మచిలీపట్నానికి 100 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ 15-20 కిలోమీటర్లు చేయడానికి డెవలప్ చేయడానికి డబ్బు లేకపోతే 100 కిలోమీటర్లు డెవలప్ చేయడానికి డబ్బు అన్నీ వస్తుందండి. ఇప్పుడు 100 కిలోమీటర్లు ఉందండి గుంటూరుకను మచిలీపట్నానికి. ఇక్కడ 15 కిలోమీటర్లు డెవలప్ చేయడానికే డబ్బు లేదు నీకు. మరి 100 కిలోమీటర్లు డెవలప్ చేయడానికి నీకు డబ్బు అన్నీ వస్తుంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 100 కిలోమీటర్లు ఉంటుంది. అంటే అక్కడ ఆల్రెడీ పోర్ట్లు ఉన్నాయి కదండి. మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, ఇంకా విజయవాడ అంటే ఆల్రెడీ ఇప్పుడు సిటీ, అది కూడా ఇప్పుడు అక్కడికి కూడా కంపెనీలు రావచ్చు. అలా అని అని ఉండొచ్చు కదా, మరి అలా ఎందుకు తీసుకోవట్లేదు మీరు కూడా? నాకు మచిలీపట్నం అర్థం కాదు. పోర్ట్ ఉంది, సముద్రం ఉంది, పోర్ట్ ఉంది కదా అక్కడ కూడా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి విజయవాడ ఆల్రెడీ సిటీ, పెద్ద సిటీ, మరి అక్కడ కంపెనీలు వచ్చినా సరే అది డెవలప్ అవ్వచ్చు. ఈ విజయవాడ అంటే మన పక్కనే కదండి, చాలా దూరం లేదు కదా. గుంటూరు కూడా మన పక్కనే, అంతా 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల లోపల. మరి ఇవన్నీ డెవలప్ చేస్తే తప్పే ఉందంటారు? ఇప్పుడు ఇక్కడ ఏం ఫ్లడ్ ఏరియా అంటున్నారు, నీళ్ళు వర్షం కురిస్తే నీళ్ళు ఉంటాయి అన్నారు. సముద్రం ఒడ్డున అసలు నీకు సునామీ వస్తే రాజధాని సునామీలు కొట్టుకుపోదా? ఇక్కడేం ఫ్లడ్ ఏరియా అంటున్నారు, ఏది వర్షం కురిస్తేనే నీళ్లు మునిగిపోద్ది అంటున్నారు. మరి అక్కడ సముద్రంలో సునామీ వస్తే దానికి ఎవరు బాధ్యులు? అంటే ఇవన్నీ అంత జ్ఞానం లేదంటారా జగన్మోహన్ రెడ్డికి? జ్ఞానం ఉండాలేకపోయినా జగన్మోహన్ రెడ్డికి ఒకళ్ళు చంద్రబాబు నాయుడు చేసిన కారు చేయడానికి ఇష్టం లేదు. ఇష్టం లేక మేము మావిగాను 3 రాజధానులు ఏదో మబ్బి పెట్టి జనాన్ని, రాష్ట్రం మొత్తం 3 ఏపల ఓట్లు వేస్తారులే అనుకున్నాడు. వాళ్ళు మొత్తం ఆలోచించి చంద్రబాబు నాయుడు ఎన్నుకొని ఆయన్ని పాతాలని దొక్కేశారు. ఇప్పుడైనంతే పాతాలని దొక్కేయటమే. జనమే పిచ్చోళ్ళు కాదు, ప్రజల తీర్పు ప్రజలు నిర్ణయించుకొని ఉండారు. ఈయన వచ్చి ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నిర్ణయించుకొని ఉండారు. మళ్ళీ పట్టణం చంద్రబాబు నాయుడికే కడతారు.